సాహితీ మిత్రులకు, సారంగ పాఠకులకు, సారంగ ఛానల్ వీక్షక మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. వనజా తాతినేని, వనజా వనమాలి పేరుతో నేను మీకు కొంత పరిచయం కలిగి ఉన్నాననే భావిస్తున్నాను. పరిచయం లేని పాఠక మిత్రుల కొరకు ఇప్పుడిలా పరిచయం చేసుకుంటున్నాను. ఇంతకు ముందు వెలువరించిన 'రాయికి నోరొస్తే కులవృక్షం', 'ఈస్థెటిక్ సెన్స్' అనే కథా సంపుటాలు ద్వారా, 'వెలుతురు బాకు' అనే కవితా సంపుటి ద్వారా, త్వరలో విడుదల కాబోతున్న 'దుఃఖపు రంగు' కథా సంపుటిలోని కథల ద్వారా రచయితగా తెలుగు పాఠక లోకానికి పరిచయమై ఉన్నాను. 25 ఏళ్లకు పైగా సాగుతున్న నా రచనా ప్రస్థానం గురించి తెలియజేయటానికి ఇలా మీ ముందుకు వచ్చాను. ముందు పాఠకురాలిగా నా గురించి చెబుతాను. నా చిన్నప్పుడు మా అమ్మ, పెద్దమ్మ, పిన్ని, అక్కలు అందరూ వారపత్రికలు, మాసపత్రికలు తెప్పించుకుని వంతుల వారిగా చదివేవారు. నవలలు కూడా చదివేవారు. నేను 6, 7 తరగతులు చదువుతున్నప్పుడు మా అమ్మకు లైబ్రరీ నుండి ఆమెకు కావలసినవి రాసి ఇచ్చిన లిస్టులో ఉన్నవి వారానికి 2, 3 పుస్తకాల చొప్పున తెచ్చి ఇచ్చేదాన్ని. ఎద్దనపూడి సులోచనారాణి, వాసిరెడ్డి సీతాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి, కోడూరి కౌసల్యాదేవి నవలలు ఎక్కువగా ఉండేవి వాటిల్లో. నాకు 11 ఏళ్ల వయసప్పటి నుంచి పరిచయం అయినవి, నేను మొట్టమొదటిగా ఆసక్తిగా చదివినవి రాధాకృష్ణ సీరియల్, యండమూరి వీరేంద్రనాథ్ గారి రచనలు. అమ్మ పుస్తకాలు చదువుతున్నప్పుడు నేను కూడా అవి చదువుతూ ఉండేదాన్ని. చందమామ, బాలమిత్ర చదివిన అనుభవం నుండి నా ఊహాశక్తి విస్తరించి క్లాస్లో బ్యాక్ బెంచీలో కూర్చుని లాంగ్ నోట్బుక్లో చిన్న చిన్న కథలు రాసేదాన్ని. నా బాల్య స్నేహితురాలు ప్రశాంతి. నేను రాసినవి తనే మొదట చదివేది. బాగున్నాయి అని కూడా చెప్పేది. ఆ అనుభవంతోనే కాలేజ్ డేస్లో కాలేజ్ మ్యాగజైన్లో కథలు, వ్యాసాలు రాశాను. అవి ప్రచురితం అయినప్పుడు నాకు చాలా గర్వంగా ఉండేది. చదువులో అత్యధిక మార్కులు తెచ్చుకుని గర్వంగా ఫీల్ అయ్యే వారిని నేను అధిగమించి కథలు, వ్యాసాలు బాగా రాస్తున్నాను అన్న ఫీలింగ్తో కలిగిన గర్వం అది. అలాంటి గర్వం నాకిప్పుడు ఉండదు. అంటే మీరు ఆశ్చర్యపోవద్దు. నా బాల్య స్నేహితురాలిని 35 ఏళ్ల దీర్ఘకాలం తర్వాత మళ్ళీ మేము కలుసుకున్నప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగింది. నేను ఏవేవో చేసి ఆఖరికి రచయితగా స్థిరపడ్డాను. కథలు రాస్తున్నానుగా అని నవ్వుతూ చెప్తుంటే, నువ్విప్పుడు కథలు రాయటం ఏమిటి? హై స్కూల్లో చదువుతున్నప్పుడే రాసేదానివిగా, నీ ప్రథమ పాఠకురాలిని నేనే అని చెప్పింది. 35 ఏళ్ల తర్వాత ఆ మాట నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. నాలోని రచయితను ఇంతకాలం గుర్తుంచుకున్న నా బాల్య స్నేహితురాలికి కృతజ్ఞతలు చెప్పటం మినహా నేనేం చేయగలను చెప్పండి? అప్పటి నాలోని రచయితను ఎలా కాపాడుకుంటూ వచ్చానో ఎవరికీ తెలియదు. ఆఖరికి మా ఇంట్లోని వారికి కూడా. నేను కాలేజ్ డేస్లో రాసిన కథలు, వ్యాసాలు చదివి మా అమ్మ కొంత భయపడేది. నా భావి జీవితం ఎలా ఉంటుందో అన్న శంక ఆమెకు ఆరంభమైంది. ఇంటర్మీడియట్ తర్వాత వివాహమైంది. గృహిణిగా నా జీవితం ప్రారంభమైంది 17 సంవత్సరాలకి. అక్కడ ఎదుర్కొన్న ప్రతి అనుభవాన్ని కథగా రాయాలనుకున్నాను. నిజానికి రాశాను కూడా. కాకపోతే అవి వెలుగు చూడలేదు. కొన్ని కథలు మెదడులో రికార్డ్ అయి ఉన్నాయి ఇప్పటికీ. కొన్ని కథలు చదవటానికి మీ ముందున్నాయి.
నా కాలేజ్ డేస్ వదిలేసిన 10 ఏళ్ల తర్వాత 1996లో సీరియస్‌గా 'జాతర' అనే కథ రాశాను. వెంటనే పత్రికకు పంపాను. ఏ పత్రిక అన్నది నాకు సరిగ్గా గుర్తులేదు. నిడివి పెద్దదిగా ఉందని ప్రచురణకు అనర్హం అన్న వాక్యంతో ఆ కథ తిరిగి వచ్చింది. ఆ తర్వాత కూడా 2, 3 కథలు అలాగే తిరిగి వచ్చాయి. ఇక రాయటం మానేశాను. చిన్న చిన్న కవితలు రాస్తూ ఉండేదాన్ని. వాటిని అచ్చులో చూసుకోవాలనే తపన కూడా బాగా ఉండేది. నేను అడపాదడపా చదివే పత్రికల్లో వచ్చే కథల కన్నా, కవిత్వం కన్నా ఇవి చాలా బాగుంటాయి కదా అనే ఉక్రోషం కూడా వచ్చేది. నా 20లో కొంత అమాయకంగా, పట్టుదలగా ఉండేదాన్ని. నేను రాయటం నా భర్తకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నాది ప్రశ్నించే స్వభావం. రేడియో వినటం, పుస్తకాలు చదవటం వల్ల జ్ఞానం పెరిగి ఆ ప్రశ్నించే శక్తి మరింత పెరుగుతుందని అతని అసహనం. రహస్యంగా రాసినవి కొన్ని, రాయటం పూర్తయి పత్రికలకు పంపితే తిరిగి వచ్చిన కథలు కొన్ని, పూర్తి చేయని కథలు కొన్ని, ఇలా నా దగ్గర చాలా కథలు ఉండేవి. రాతప్రతులు అన్నీ ఓ ట్రంకు పెట్టెలో పుస్తకాల అడుగున దాచుకునేదాన్ని. ఓ రోజున అవి నా భర్త కంటబడి నిర్దయగా కాల్చివేయబడ్డాయి. నేను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను. ఆ అసంపూర్తి కథలు కేవలం అక్షరాలు కాదు. ఆ కథలు నా మానస పుత్రికలు. ఒకే ఒక కథ 'జాతర' అనే కథ మాత్రమే నా వద్ద మిగిలింది. ఇప్పటికీ ఒక్క అక్షరం కూడా మార్చని ఆ కథ అంటే నాకు చాలా ఇష్టం, భయం కూడా. ఒక స్త్రీ భర్తకు అనుగుణంగా నడుస్తూ, అతని అదుపు ఆజ్ఞలలో జీవిస్తూ, అతని వ్యసనాలను, లోపాలను భరిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండటం అనే నరకం కన్నా మరో నరకము, జీవిత ఖైదు మరొకటి లేదనిపించేది ఆ రోజుల్లో. నా ఆలోచనలన్నీ కాగితంపై పెట్టకుండా, పెదవి కదపకుండా ఉండటం చాలా కష్టంగా ఉండేది. అయినా గృహిణిగా మరికొంతకాలం జీవితం కొనసాగింది. ఆ వివాహ జీవితం నుండి నేను విడివడటానికి ముందుగా ఇంట్లోనూ, తర్వాత బయట కూడా పోరాటం చేయాల్సి వచ్చింది. నాకు అందుకు ఊతమిచ్చింది సాహిత్యమే. అంటే మీరు తప్పక నమ్మాలి. వోల్గా రాసిన 'మానవి' నవలలోని వసంత పాత్ర లాంటి నేను కూడా మానవిగా మారాను. ఒంటరి తల్లిగా నిలబడ్డాను. నన్ను నేను నిలబెట్టుకున్నాను. 2000, 2001 సంవత్సరంలో స్వేచ్ఛగా రాయటం మొదలెట్టాను. రేడియోకి రచనలు పంపటం ప్రారంభించాను. జాతర కథను మళ్ళీ అప్పుడు బయటకు తీశాను. నిడివి ఎక్కువ ఉండటం వల్ల ఆ కథ కొంత భాగం తొలగించి కథానికగా ఆల్ ఇండియా రేడియో విజయవాడ వారు వనితావాణి కార్యక్రమంలో ప్రసారం చేశారు. అప్పుడు చాలా సంతోషం. తర్వాత 'బంగారు' అనే కథానిక, 'మర్యాద వారోత్సవాలు' అనే కథానికలు కూడా ఆల్ ఇండియా రేడియో విజయవాడ కార్యక్రమాల్లో ప్రసారం అయ్యాయి. చదవటానికి ఆంక్షలు ఉండి ఓ 15 ఏళ్ళు పుస్తకాలు చదవటానికి కూడా దూరమై ఉన్న నేను అదే 2000 సంవత్సరం, 2001 సంవత్సర కాలంలో రేడియోలో ప్రసారం అయ్యే శతవసంత సాహితీ మంజీరాలు అనే కార్యక్రమం వినటం అనేది ఆయాచితంగా లభించిన వరం అనుకునేదాన్ని. ఆ కార్యక్రమం ద్వారా పేరెన్నికగన్న పుస్తకాలు పరిచయమయ్యాయి. పుస్తకాలు చదవటం ప్రధాన వ్యాపకం అయ్యింది. అప్పుడే వస్తున్న మరికొంత సాహిత్యాన్ని చదవటం మొదలెట్టాను. విరివిగా రాయటం కూడా మొదలెట్టాను. నాకు కథ కన్నా కవిత్వం అంటే ఎందుకో ఎక్కువ ఇష్టం ఏర్పడింది. కవిత్వం రాయటం మొదలెట్టాను. కవిత్వం బాగా రాయగలను అనే నమ్మకం కూడా వచ్చింది. రేడియోలో, పత్రికల్లో నా కవితలు 10 వరకు ప్రసారము, ప్రచురితము అయ్యాయి. ఒంటరి తల్లిగా బ్రతుకు పోరాటం, విపరీతమైన ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, వర్క్షాప్ నిర్వహణ, వీటన్నిటి మధ్య కూడా
దూర విద్య ద్వారా డిగ్రీ చదువుకుంటూ ఉండటం వలన రాయటానికి సమయం ఉండేది కాదు. అసలు ఏమాత్రం రాయలేకపోయేదాన్ని. అలా 4, 5 ఏళ్ళు అసలు కథలు ఏమీ రాయలేదు. 2010లో కంప్యూటర్ ముందు కూర్చున్నాను. బ్లాగ్ రాయటం మొదలుపెట్టాను. రాస్తూ ఉన్న క్రమంలో మళ్ళీ కథలు రాయటం మొదలుపెట్టాను. కంట్రీ వుమెన్ కూతురు, కాళ్ళ చెప్పు కరుస్తాది, కూతురైతేనేం, ఆనవాలు అనే కథలు వెబ్ పత్రికలో ప్రచురితం అయ్యాయి. తర్వాత 2013లో సారంగ వెబ్ పత్రిక వచ్చింది. కొత్త రచయితలను బాగా ప్రోత్సహించింది. సంస్కారం, స్వాతి వాళ్ళ అమ్మ, రచయిత్రి గారి భార్య కథలు రాశాను. కథను క్లుప్తంగా చెప్పవచ్చు, ఇంత దీర్ఘంగా రాయనవసరం లేదు అన్న పాఠకుల అభిప్రాయాన్ని ఛాలెంజ్గా తీసుకుని మర్మమేమి కథ రాశాను. అంతకుముందే కల్పన రెంటాల్ గారు పత్రికల ఈమెయిల్ అడ్రస్లు ఇచ్చి ప్రింట్ పత్రికలకు కూడా రచనలు పంపమని ప్రోత్సహించారు. అలా వివిధ పత్రికల్లో 2-3 ఏళ్ల కాలంలోనే 25 కథల వరకు ప్రచురింపబడ్డాయి. అలా రచయితగా నాకు ఒక సుస్థిరమైన స్థానం కుదురుకుంది. అప్పటి నుండి రాస్తూనే ఉన్నాను. ఇప్పటికీ 130 కథల వరకు రాశాను. నేను రాసిన ప్రతి కథ నా అనుభవంలో నుండో, ఇతరుల అనుభవం నుండో రాసినవే. 75% వాస్తవికత, 25% ఫిక్షన్ కలగలిపినవి నా కథలు. నా కథలు అన్నీ చదవని పాఠకులు స్త్రీల కథలు మాత్రమే రాశాను అనుకుంటారు. నేను విభిన్నమైన కథలు రాశాను. హిజ్రాలపై మార్పొద్దు మాకు, ట్రాన్స్జెండర్లపై తృతీయ ప్రకృతి, లెస్బియన్ సహజీవనంపై పరస్పరం, గిగోలోస్పై ప్రత్యాహారం అనే కథలు 10 ఏళ్ల కిందటే రాశాను. ఎందుకంటే ఆ జీవన విధానాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కాబట్టి. పర్యావరణ పరిరక్షణ గురించిన అంశాలపై బయలు నవ్వింది, నిర్మాల్యం, బంగారు భూమి కథలు, విదేశీ విద్యలు, ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం వెంపర్లాడే మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లల వ్యతల గురించి, ఏనుగు అంబారి, రాజు వెట్టి అనే కథలు రాశాను. ఆత్మాభిమానం, వ్యక్తిత్వంతో నిలబడ్డ స్త్రీల కథలు ఎన్నో రాశాను. సామాజికంగా నేను వ్యక్తులతో ఎంత కలివిడిగా ఉంటానో అంత మౌనంగా కూడా ఉంటాను. స్వభావ సిద్ధంగా నేను మొండిదాన్ని. ఏ పనైనా నాకు నచ్చితేనే చేస్తాను. అది రాయటం కూడా. నాకు రాయాలనిపించినప్పుడే రాస్తాను. ఒక కథా సంకలనంలో మీ కథ కూడా ఉంటే బాగుంటుంది, కథ రాసివ్వండి అంటే ఇవ్వలేను. నేను రాసిన కథలన్నీ నేను ఇష్టంగా రాసినవే. ఇంకా బాగా రాయవచ్చేమో అనుకుంటాను కానీ ఇలా ఎందుకు రాశాను అని నేనెప్పుడూ అనుకోలేదు. ఒక రచయితగా నా కాలాన్ని, సమకాలీన జీవితాలను నేను నోట్ చేశాననే అనుకుంటున్నాను. ఆగి ఆగి ఆచితూచి రాసిన కథలు ఎలాగూ నాణ్యంగా ఉంటాయి. కానీ ఒకే ఒక సిట్టింగ్లో రాసిన కథలు కూడా బాగా వచ్చాయన్నది నా రచనానుభవం. ఇల్లాలి అసహనం, నూతిలో గొంతుకులు, రసస్పర్శ అనే కథలు రాత్రికి రాత్రి కూర్చుని రాసిన కథలు. అలా రాయగలిగినందుకు నాపై నాకే ఆశ్చర్యం. రోజుకొక 10 కథలైనా చదువుతాను. నేను విస్తృతంగా చదవటం మూలంగానే కొన్ని కథలు బాగా రాయగలిగాను అనుకుంటాను. సహరచయితలు వదిలేసిన కోణాలు, వారు కథ ముగించిన తర్వాత ఉద్భవించిన ప్రశ్నలకు కొనసాగింపుగా రాసిన కథలు, లోలోపల పొరలను కూడా బహిర్గతం చేయాలనే ఆలోచనతో రాసిన కథలు, ఇలా నా కథా ప్రస్థానం కొనసాగుతూ ఉంది. నా అనుభవంలోనూ నేను రాసిన వాటికన్నా రాయని కథలెన్నో ఉన్నాయి. బద్ధకం ఏర్పడింది అనే కన్నా ఒక విధమైన నిరాశ నెలకొని ఉంది. పత్రికలు కథను బట్టి స్వీకరించే కాలం కానే కాదు ఇది. రచన కన్నా రచయిత వ్యక్తిగత స్నేహాలకు చోటిచ్చే కాలం. చాలా వరకు సాహిత్య రాజకీయాలకు నెలవైన పత్రికలు ఉన్నాయి కాబట్టి ఎంత మంచి రచనైనా కారణం లేకుండా తిరిగి వస్తాయి. ఆ నిరాశను తట్టుకోవాలి రచయితలు. నేను అలాగే తట్టుకున్నాను. అలా తిరిగి వచ్చిన 12 అముద్రిత కథలతో మరో ప్రచురితమైన 2 కథలు కలిపి ఈస్థెటిక్ సెన్స్ కథా సంపుటిగా ప్రచురించుకున్నాను. రచయితగా నాకు సంతృప్తినిచ్చిన కథలు అవి. నా మైనస్ ఏమిటంటే
రచయితగా ప్రతి కథను ప్రింట్ పత్రికలకు అనుగుణంగా 1500 పదాల్లో క్లుప్తీకరించలేను. అదసలు నాకు నచ్చదు కూడా. లతాంతాలు, నేట చిత్రం, పైడిబొమ్మ లాంటి నిడివి ఎక్కువ కలిగిన కథలు రాశాను. ఆ కథలను పత్రికలు ప్రచురించవు అని నాకు తెలుసు. ఇతివృత్తాన్ని బట్టి కథలకు రూపం ఏర్పడుతుంది తప్ప రచయిత చేసే నాటకీయత, బలవంతపు అసందర్భ ముగింపుల వల్ల కథలకు వాటి రావాల్సిన రూపు రాదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అలా రాయటం నాకు నచ్చదు కూడా. నా కథలు ఎడిట్ చేసి ప్రచురిస్తాం అంటే కూడా నేను ఒప్పుకోను. కథలకు ఒక్కోసారి వర్ణన కూడా అత్యవసరం అని నా భావన. నా ప్రతి కథ నిబద్ధతతో రాశాను. ఎవరి సలహాలు మేరకు మార్పులు చేర్పులు కూడా ఇష్టపడను. వివాదాస్పద రచనలు చేయటం ద్వారా ప్రాచుర్యంలోకి రావటం కోసం కూడా రాయలేదు. ఇవన్నీ నేను చేసి ఉంటే నా కథలు తిరస్కరణకు గురయ్యేవి కాదు. మరికొన్ని కథలు ప్రింట్ పత్రికల్లో వచ్చి ఉండేవి. రాసి కన్నా వాసి ముఖ్యం అని భావిస్తాను. పలుచన కానీయకే చెలి, ఆదర్శ నాయకుడు, చూపుల దొంగాట, నీరెండ ఛాయల్లో లాంటి సూక్ష్మమైన కథలు రాశాను. అవి మనస్తత్వ కథలు. కొన్ని చైతన్య స్రవంతిలో రాసిన కథలు ఉన్నాయి. నా దృష్టిలో రచయిత, రచనలు వేరువేరు కాదు, ఒకటే. చాలా వరకు నా కథల్లో నేనుంటాను. ఏ కథ, ఏ పాత్ర అన్నది మాత్రం రహస్యం. ఇంకో విషయం ఏమిటంటే, నేనెప్పుడు ఇలాంటి కథలు రాశాను, ఇన్ని రాశాను అని చెప్పుకోలేదు. ఎందుకంటే ఇంతవరకు ఏ పత్రికలోనూ నా పరిచయం కూడా రాలేదు. 4, 5 పుస్తకాలు ప్రచురించిన తర్వాత కూడా. రచయితల సమూహంలో నుండి అందరినీ తోసుకుంటూ ముందుకు ముందుకు వెళ్ళి మొదటి వరుసల్లో నేను కూర్చోలేను. అది నాకిష్టం ఉండదు. నలుగురు దృష్టిలో పడటానికి ప్రయత్నించను కూడా. నాకున్న అవకాశాలను బట్టి సోషల్ మీడియాలో సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవటం మినహా నా కథల పుస్తకాలకు ముందు మాట రాయించుకోవటం, సమీక్షలకు పుస్తకాలు పంపటం కూడా చేయను నేను. ఎందుకో నాకది అంతగా ఇష్టం ఉండదు. ఇవాళ సాహిత్య వాతావరణం ఎలా ఉంది అంటే, మీరు వెంటనే పుస్తకం వేయండి, మీకు ఈ సంవత్సరం అవార్డు ఇస్తాం అని ముందుకు ముందే నిర్ణయం చేయబడుతున్న తెలుగు సాహితీ లోకంలో అవార్డుల కోసం, రివార్డుల కోసం, సంకలనాల కోసం, ఏదో ఒక విధమైన గుర్తింపు కోసం రచనలు చేయటం నా అభిమతం కాదు. రాయకుండా ఉండలేని తనం నన్ను ఆవహించినప్పుడు మాత్రమే రాశాను. రాయాల్సినవి చాలా ఉన్నాయి. రాసే సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాస్తాను. ఇప్పుడు మాత్రం స్టోరీ టెల్లర్గా అవతారమెత్తాను. ఇతరులను ఇంకా ఎక్కువగా చదువుతున్నాను. నా కథలే కాక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనువాద కథలు, మంచి మంచి తెలుగు కథలు వినిపిస్తున్నాను. నేను రాసే కథలు నేను రాస్తూనే ఉన్నాను. ఏదో అనుకోకుండా గాలిబాటుగా నేను రచయితను కాలేదు. భారతీయ సమాజంలో తరతరాలుగా పీడనకు గురవుతున్న స్త్రీల గురించి, వారి జీవితాల్లోని అనేక పార్శ్వాల గురించి రాయాలనే తపన వల్ల రచయితను అయ్యాను. ఆ రాయటం అనేది చాలా బాగుండాలి అనే శ్రద్ధ వలన రాయగలిగాను. కీబోర్డుపై రాసే సౌలభ్యం ఉండటం మూలంగా రాయగలిగాను తప్ప ఇందులో వ్యక్తిగా నా గొప్ప ఏమీ లేదు. గొప్పగా ఉండాలని, గుర్తింపబడాలని కూడా నేను కోరుకోవటం లేదు. రచయితగా నాకు గుర్తింపునిచ్చిన, ప్రోత్సహించిన సారంగ్ వెబ్ పత్రిక నా రచనా ప్రస్థానం గురించి తెలియజేయమని కోరిన వెంటనే ఇలా మీ ముందుకు వచ్చాను. వర్తమాన రచయితగా ఉన్నప్పుడు నేను రాసిన కథల్లోని విపరీతమైన అచ్చు తప్పులను భరించి సరైన వాక్య నిర్మాణం చేసి నా కథలను ప్రచురించి నన్ను ప్రోత్సహించిన సారంగ వెబ్ పత్రిక నిర్వాహకులు అప్సర్ గారికి, కల్పన రెంటాల్ గారికి, రాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. నా కథలను చదివి ఆదరించిన, ఇప్పుడు విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే. నా కథలను చదవాలనుకుంటే వనజా వనమాలి blogspot.comలోను, ఇంకా వనజా తాతినేని యూట్యూబ్ ఛానల్లోనూ చదవవచ్చు, వినవచ్చు. ఇప్పటి వరకు విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే. వనజా తాతినేని.